ఈ లిమిటేషన్స్ కానీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఉన్నట్టయితే ట్రస్ట్ మీ తప్పకుండా మీ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఇండియాలోనే లార్జెస్ట్ మార్కెట్ షేర్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. వీటి మీద కంప్లైంట్స్ కూడా 100 కన్నా ఎక్కువగానే ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడేమో బాహుబలి రేంజ్లో బిల్డప్ ఇస్తారు, కానీ క్లెయిమ్ టైంలో మాత్రం టార్చర్ చూపిస్తారు. మన ట్రైబ్ మెంబర్స్లో చాలా మంది కామన్గా పోస్ట్ చేసిన క్వశ్చన్, కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇంకొక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా అని. అసలు టాప్అప్స్ అండ్ సూపర్ టాప్అప్స్ వల్ల యూజ్ ఉందా అది కూడా డిస్కస్ చేసుకుందాం. ఫ్యామిలీ అందరికీ కలిపి ఒకటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, కానీ మన మిడిల్ క్లాస్ ఇళ్లలో మాత్రం హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్. ఇప్పటికీ మా మదర్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఫాస్ట్గా ఓపెన్ అప్ అవర్. రీజన్, హాస్పిటల్లో అడుగు పెట్టగానే ఉన్నది చిన్న ఇష్యూ అయినా కూడా టెస్ట్లని మందులని చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయం. అండ్ ఇది మా ఇంట్లో మాత్రమే కాదు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పేరెంట్స్ ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. నీ పెయిన్స్, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, హైపర్ టెన్షన్, ఇలా ఏజ్ పెరిగే కొద్దీ మన పేరెంట్స్కి హెల్త్ ఇష్యూస్ అనేవి ఒకదానికొకటి యాడ్ అవుతూ పోతాయి. కానీ మన పేరెంట్స్ మాత్రం మనకి ఖర్చు పెంచి ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళ హెల్త్ని వాళ్ళే లైట్ తీసుకుంటూ ఉంటారు. అండ్ దాచుకుంటే డబ్బులు పెరుగుతాయో లేదో తెలియదు, కానీ జబ్బులు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి. ఇలా లైట్ తీసుకున్న చిన్న చిన్న ఇష్యూసే ఫ్యూచర్లో పెద్ద ఇష్యూగా మారి హాస్పిటలైజేషన్ వరకు తీసుకెళ్తాయి. అప్పుడే అసలైన టార్చర్ మొదలవుతుంది. టార్చర్ అని ఎందుకు అన్నానంటే, ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ 14%తో గ్రో అవుతుంది. చాలా కామన్ ట్రీట్మెంట్స్ అని క్యాటరాక్ట్ సర్జరీ, కిడ్నీ స్టోన్ ఆపరేషన్, ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ 75,000 to 1 lakh అయితే ఖర్చు అవుతుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ నీ రిప్లేస్మెంట్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ అండ్ హార్ట్ డిసీజెస్ కి లక్షల్లో అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని ఎవ్వరికి ఉండదు. అన్ఫార్చునేట్లీ హాస్పిటలైజ్ అయితే మెంటల్ స్ట్రెస్ కి ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా యాడ్ అవ్వకూడదు. అలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉండకూడదు అంటే మీ ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ అవగానే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా మీ పేరెంట్స్ కి. బికాస్ హెల్త్ రిలేటెడ్ రిస్క్ మీకన్నా మీ పేరెంట్స్ కి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఇంపార్టెన్స్ తెలుసుకొని చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. బట్ లుక్ ఎట్ దిస్ డేటా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మోర్ దెన్ 50% పాలసీ హోల్డర్స్ క్లెయిమ్ టైంలో ఏదో ఒక ఇష్యూని ఫేస్ చేస్తున్నారంట. సో జస్ట్ నేమ్ సేక్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, రైట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం ఇంపార్టెంట్. అందుకే మీకు ఆర్ మీ పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వాటిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, కవర్ అయ్యేవేంటి, కవర్ అవ్వనవేంటి అనేది డీటెయిల్ గా అయితే మీరు తెలుసుకోవాలి. అప్పుడే అవసరం వచ్చినప్పుడు మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది, లేదంటే అదొక యూజ్లెస్ పేపర్ లాగే మిగిలిపోతుంది. అందుకే మన పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మనం తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన ఫీచర్స్ ఏంటి, ఎలాంటి రైడర్స్ ఉండాలి, ఎంత కవర్ ఉండాలి, ఎలాంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు కరెంట్ సిచ్యువేషన్ లో పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కి సూట్ అయ్యే 3 బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏంటో కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే మన ఎసెట్ వేవ్ ట్రైబ్ మెంబర్స్ అంతా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని పోస్ట్ చేశారు. వాటిలో అందరికీ యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ అయితే లాస్ట్ లో ఆన్సర్ చేస్తా, ఎండ్ వరకు చూడండి. సో మీ పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నా, లేదా మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉంది, అది రైటా కాదా అనే డౌట్ లో ఉన్నా ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. బై ద వే, మీరు ఏ హెల్త్ ప్లాన్ హోల్డ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇన్ కేస్ ఆ ప్లాన్ రిలేటెడ్ ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఇప్పుడు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోపోవడానికి రీజన్ డబ్బులు లేక కాదు, క్లారిటీ లేక. బికాస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో చాలా కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. పేజీలు ఉండే పాలసీ డాక్యుమెంట్, అర్థం కాని టర్మ్స్ అండ్ కండిషన్లు, క్లాజులు, సబ్ క్లాజులు, ఇలాంటి కాంప్లికేషన్స్ వల్లే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం డిలే చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది బ్లైండ్ గా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు. అండ్ క్లెయిమ్ అప్లై చేసినప్పుడే తెలుస్తుంది వాళ్ళు తీసుకున్న హెల్త్ ప్లాన్ కి వీళ్ళు చేయించుకున్న ట్రీట్మెంట్ కవర్ అవ్వదు అని. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి మెయిన్ రీజన్స్ మన పాలసీలో ఉండే కొన్ని రెడ్ ఫ్లాగ్స్. ఈ రెడ్ ఫ్లాగ్స్ ని రియల్ లైఫ్ కేసెస్ నుంచి అండ్ పాలసీ డాక్యుమెంట్స్ ని రీసెర్చ్ చేయడం ద్వారా అయితే తెలిసాయి. అండ్ బిగ్ థ్యాంక్స్ టు డిటో ఇన్సూరెన్స్, ఆర్ నాలెడ్జ్ పార్ట్నర్ ఫర్ దిస్ వీడియో అండ్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్. ఇంత యాక్యురేట్ డేటా అండ్ మెట్రిక్స్ ని, ప్లాన్ కంపారిజన్స్ ని గ్యాదర్ చేయడానికి డిటో ప్లాట్ఫామ్ అయితే చాలా యూస్ఫుల్ అయింది. మోర్ ఆన్ దిస్ లేటర్. మనం పాలసీ తీసుకున్నప్పుడు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఆర్ మన పాలసీలో అస్సలు ఉండకూడని ఫస్ట్ థింగ్ సబ్లిమిట్స్ అండ్ డిసీజ్ క్యాప్. అంటే స్పెసిఫిక్ డిసీజెస్ కి, సర్జరీస్ కి ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అమౌంట్ మాత్రమే పే చేస్తుందని అయితే కండిషన్స్ లో మెన్షన్ చేస్తుంది. చాలా మందికి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈ డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ ఉన్నాయని కూడా తెలియదు. ఇది తెలియకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక బిల్ టైంలో ఈధర్ మన పాకెట్ నుంచి అడిషనల్ అమౌంట్ పే చేయడమో, లేదంటే క్లెయిమ్ రిజెక్ట్ అవడం లాంటివో జరుగుతాయి. ఎస్పెషల్లీ పేరెంట్స్ కి మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి సబ్లిమిట్స్ లేకుండా అయితే చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర 10 lakh రూపీ కవర్ ఉన్నా కూడా కొన్ని సర్జరీస్ కి ఓన్లీ 1 lakh అని, 50,000 అని, 2 lakh అని మాత్రమే లిమిట్ ఉంటుంది. అన్ఫార్చునేట్ గా మనం తీసుకునే ట్రీట్మెంట్స్ ఆ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్ లో ఉన్నట్టయితే అడిషనల్ గా ఎంత అమౌంట్ అయినా కూడా అది మనమే పే చేయాలి. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ రెడ్ ఫ్లాగ్ లేకుండా చూసుకోండి. సెకండ్ రెడ్ ఫ్లాగ్,
కోపేమెంట్ అంటే హాస్పిటల్లో జనరేట్ అయిన బిల్ ఏదైతే ఉందో దాంట్లో సర్టెన్ పర్సెంటేజ్ మనం కూడా పే చేయడం. 10%, 20%, 30% అని మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ కోపేమెంట్ ఆప్షన్ ఎంతైనా ఉండొచ్చు. దీనివల్ల ప్రీమియమ్స్ కూడా కొంచెం తగ్గుతాయి. బట్ రియల్ ప్రాబ్లం ఏంటంటే బిల్ ఒక 1 lakh రూపీస్ జనరేట్ అయింది అనుకోండి, ఇన్ కేస్ 20% కోపేకి మనం అగ్రీ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే మనం ఆ 1 lakh లో 20,000 పే చేశాక మిగిలిన 80,000 అయితే అప్రూవ్ అవుతుంది. సో పేరెంట్స్ కే కాదు, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా కూడా ఈ కోపేమెంట్ ఆప్షన్ లేకుండా చూసుకోండి. థర్డ్ రెడ్ ఫ్లాగ్, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్. చాలా పాలసీస్ లో 5,000 రూపీ పర్ డే రూమ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇంకొన్ని పాలసీస్ లో 1% ఆఫ్ ది కవర్ అమౌంట్ మాత్రమే రూమ్ రెంట్ కింద తీసుకోవాలని, ఇంకొన్ని పాలసీస్ లో అయితే సింగిల్ ప్రైవేట్ రూమ్ అని లేదా షేర్డ్ రూమ్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయకుండా ఓవర్లుక్ చూసి ఏ రూమ్ అయితే ఏముందిలే ట్రీట్మెంట్ కి అనుకొని పాలసీ అయితే తీసుకుంటాం. బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మనం ఎలిజిబుల్ అయిన రూమ్స్ ఖాళీ లేకపోయినా లేదా రూమ్స్ మీకు నచ్చక అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా కూడా అడిషనల్ గా మీరే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ 5,000 ఉంది అనుకుందాం. ఫర్ సమ్ రీజన్స్ వల్ల మీరు ఆ రూమ్ తీసుకోకుండా దానికన్నా బెటర్ రూమ్ తీసుకున్నారు విచ్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 10,000. ఒక 5 days హాస్పిటల్లో ఉన్నందుకు మీకు టోటల్ బిల్ ఒక 1,50,000 అయినట్టయితే దాంట్లో 50,000 మీకు రూమ్ రెంటే పడుతుంది. బట్ మీ పాలసీ నార్మ్స్ ప్రకారం మీ రూమ్ రెంట్ లిమిట్ ఓన్లీ 5,000 రూపీ అనుకోండి, దానికి కంపెనీ ఓన్లీ 25,000 రూపీ మాత్రమే అలొకేట్ చేస్తుంది. మిగిలిన 25,000 మీ పాకెట్ నుంచి మీరే పే చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎలాంటి రూమ్ రెంట్ లిమిట్ లేకుండా చూసుకోండి, దానివల్ల మీ మనీ సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్, వెయిటింగ్ పీరియడ్. పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ గా డయాబెటీస్ కానీ బీపీ కానీ ఎనీ అదర్ డిసీజెస్ ఉన్నట్టయితే ఆ డిసీజెస్ మీద మనం క్లెయిమ్ తీసుకోవాలి అంటే మినిమం 3 years అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే మనం పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ని కట్అవుట్ చేయడానికి కొన్ని ఆప్షనల్ రైడర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ రైడర్స్ ని ఆప్ చేసుకోవడం వల్ల 3 years వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని 1 year, 2 years కి అయితే తగ్గించుకోవడం అవుతుంది. అందుకే లో డ్యూరేషన్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీస్ ని కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫిఫ్త్ రెడ్ ఫ్లాగ్, నెట్వర్క్ హాస్పిటల్స్. మనం ఎంత మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మన పేరెంట్స్ ఉండే దగ్గర ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక క్యాష్లెస్ హాస్పిటల్స్ లేవనుకోండి, మనమే ముందు బిల్ అమౌంట్ పే చేసి ఆ తర్వాత క్లెయిమ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల అడిషనల్ గా మన పాకెట్ నుంచే పే చేసి అన్వాంటెడ్ స్ట్రెస్ కి అయితే గురవుతాం. అందుకే మీ పేరెంట్స్ ఉండే ప్లేస్ లో మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా నెట్వర్క్ ఆర్ క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాకే తీసుకోండి. ఇన్ కేస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంత బాగున్నా కూడా క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ మీ పేరెంట్స్ ఉన్న ప్లేస్ లో లేవు అంటే ఆ హెల్త్ ప్లాన్ వల్ల పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్, వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్. మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద IRDAIకి అసలు ఎన్ని కంప్లైంట్స్ వెళ్తున్నాయో తప్పకుండా ట్రాక్ చేయాలి. బికాస్ ఎక్కువ కంప్లైంట్స్ ఉంటున్నట్టయితే క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు అని ఇండైరెక్ట్ గా అది ఇండికేట్ చేస్తుంది. టాప్ మోస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటిని ట్రాక్ చేసి వాటి మీద వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ ని తీసినట్టయితే ఆ డేటా ఎలా ఉంది. ఈ డేటా చూసినట్టయితే హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ నావి హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉంది. బట్ థింగ్ ఏంటంటే నావి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చిన్న కంపెనీ, బట్ సర్ప్రైజింగ్లీ ఇండియాలోనే లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అయిన స్టార్ హెల్త్ మీద అరౌండ్ 52 కంప్లైంట్స్, కేర్ మీద అరౌండ్ 42 కంప్లైంట్స్ అండ్ నివాబూపా మీద అరౌండ్ 43 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అవుతూ వస్తున్నాయి. ఇవి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్. అండ్ లోయెస్ట్ కంప్లైంట్స్ చూసినట్టయితే బజాజ్ అలియాన్స్, HDFC Ergo, ICICI Lombard, న్యూ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్, టాటా AIG లాంటి కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈ వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ ఇండస్ట్రీ యావరేజ్ చూసినట్టయితే 22 ఉంది. సో మీరు తీసుకుంటున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ యావరేజ్ కన్నా తక్కువ ఉంటే బెటర్. సో ప్రీమియమ్స్ కొంచెం తగ్గుతున్నాయి కదా అని ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర అయితే హెల్త్ ప్లాన్స్ తీసుకోవద్దు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ సైడ్ అంతా రైటే ఉండి జెన్యూన్ ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సమ్ రాంగ్ రీజన్స్ వల్ల క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, వాళ్ళతో లీగల్ గా ఫైట్ చేయడానికి కూడా మీ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. అలాంటి సపోర్ట్ ఓన్లీ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ అండ్ స్ట్రాంగ్ ఏజెంట్ నెట్వర్క్ నుంచే వస్తుంది. లైక్ డిటో ఇన్సూరెన్స్. అసలు డిటో నుంచే ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని మీకు డౌట్ ఉన్నట్టయితే మీకు 3 points లో చెప్తా. ఫస్ట్ వన్, వీళ్ళ నో స్పామ్ పాలసీ. నార్మల్ గా మీరు ఆన్లైన్ లో జస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సర్చ్ చేసినా కూడా మీకు స్పామ్ యాడ్స్, స్పామ్ కాల్స్ వచ్చి తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బట్ డిటో మాత్రం స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అడ్వైస్ ని మాత్రమే ఇస్తుంది. వీళ్ళ వెబ్సైట్ లో మీకు నచ్చిన టైంలో ఫ్రీ కాల్ బుక్ చేసుకుంటే వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ మీకు కాల్ చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కాల్ ఫినిష్ అయ్యాక మళ్ళీ మీకు కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని అయితే ఇబ్బంది పెట్టరు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్,
క్వాలిటీ ఆఫ్ సర్వీస్. వీళ్ళు అడ్వైస్ చేసే హెల్త్ ప్లాన్స్ అన్ని కూడా మీ నీడ్స్ కి సూట్ అయ్యేలా ఉంటుంది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న రెడ్ ఫ్లాగ్స్ అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కన్సిడర్ చేసి మీకు బెస్ట్ ప్లాన్ అయితే సజెస్ట్ చేస్తారు. దీనివల్ల చాలా ట్రాన్స్పరెంట్ గా అండ్ క్లారిటీతో అయితే మీరు హెల్త్ ప్లాన్ తీసుకుంటారు. అండ్ కొత్తగా హెల్త్ ప్లాన్ తీసుకోవడానికే కాదు, మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ గా ప్లాన్ ఉన్నా కూడా దాని రిలేటెడ్ గా మీకు డౌట్స్ ఉన్నా మీరు ఫ్రీ కాల్ బుక్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ రిలేటెడ్ గా కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వాళ్ళు షేర్ చేస్తారు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్లెయిమ్ సపోర్ట్. అన్ఫార్చునేట్ గా మీరు ఆర్ మీ పేరెంట్స్ హాస్పిటలైజ్ అయితే వీళ్ళ క్లెయిమ్ సపోర్ట్ టీమ్ మీకు కంప్లీట్ గా అయితే కోఆపరేట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా సమ్ అన్ఫేర్ రీజన్స్ వల్ల మీ క్లెయిమ్ రిజెక్ట్ అయినా కూడా వీళ్ళే లీగల్లీ మీకు హెల్ప్ అయితే చేస్తారు. అండ్ డిటో గాట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్లెయిమ్ సపోర్ట్ టీమ్. సో మీకోసం కానీ మీ పేరెంట్స్ కోసం కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని మీరు ఆలోచిస్తున్నట్టయితే ఎవరో తెలియని వాళ్ళ దగ్గర తీసుకునే దానికన్నా డిటో వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా బెటర్. బికాజ్ మీకు ఆటోమేటిక్ బెనిఫిట్స్ అన్ని కూడా యాడ్ ఆన్ అయ్యి వస్తాయి. ఇన్ కేస్ మీరు కొత్తగా ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నా లేదా ఎగ్జిస్టింగ్ పాలసీని రివ్యూ చేయించుకోవాలనుకుంటున్నా యూ కెన్ బుక్ అ ఫ్రీ కాల్ విత్ డిటో. ఆ ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే ఉంచుతున్నా. అండ్ వీళ్ళ అడ్వైజర్స్ తెలుగులో కూడా మాట్లాడతారు, ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. సో కాల్ బుక్ చేసుకుంటున్నప్పుడు మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా తెలుగు అడ్వైజర్స్ కావాలంటే అక్కడ మెన్షన్ చేసి కాల్ బుక్ చేసుకోండి. నౌ విల్ టాక్ అబౌట్ గ్రీన్ ఫ్లాగ్స్, అంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ లో కంపల్సరీ ఉండాల్సినవి. సో గ్రీన్ ఫ్లాగ్స్ లో ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇండియాలో టాప్ ఇన్సూరర్స్ ఒక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో లాస్ట్ 3 years గా యావరేజ్ ఎలా ఉందో ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. యావరేజ్ గా అయితే 90% కన్నా అబౌవ్ మెయింటైన్ చేస్తే అది మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోనే. అండ్ నెక్స్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. ఈ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఏం చెప్తుందంటే కంపెనీకి వచ్చే ప్రీమియమ్స్ లో యావరేజ్ గా ఎంత అమౌంట్ ని క్లెయిమ్ సెటిల్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అనేది ఈ ఇండికేటర్ అయితే చెప్తుంది. సో ఈ ఐసీఆర్ బాగా తక్కువ ఉంటే క్లెయిమ్స్ ఎక్కువగా రిజెక్ట్ చేస్తున్నట్టు, ఎక్కువ ఉంటుంటే క్లెయిమ్స్ ని బాగా సెటిల్ చేసి బిజినెస్ మీద తక్కువ ఫోకస్ చేస్తున్నట్టు. ఇలా రెండు సైడ్లు ఉన్న ప్రాబ్లమే. అందుకే యావరేజ్ గా 60% కన్నా అబోవ్ ఈ నెంబర్ ని మెయింటైన్ చేస్తున్నట్టయితే అది మంచి కంపెనీ అని మనం కన్సిడర్ చేయొచ్చు. బికాస్ బిజినెస్ ని ప్రాఫిటబుల్ గా రన్ చేయలేకపోతున్నా కంపెనీ రిలేటెడ్ గా అది ఇష్యూగానే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక మనం కొన్ని ఇయర్స్ అయితే దాంతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కదా, అందుకే ఈ ఐసీఆర్ ని కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్ ఒక ఐసీఆర్ ని అయితే మీరు ఈ ఇమేజ్ లో అయితే చెక్ చేయొచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ మస్ట్ హ్యావ్ అవర్ గ్రీన్ ఫ్లాగ్, రెస్టోరేషన్ బెనిఫిట్ అండ్ నో క్లెయిమ్ బోనసెస్. ఈ 2 బెనిఫిట్స్ ని తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉండేలా అయితే చెక్ చేసుకోవాలి. నో క్లెయిమ్ బోనస్ అంటే ఒక ఇయర్ లో ఎలాంటి క్లెయిమ్ చేసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కి మనం తీసుకున్న కవర్ అమౌంట్ మీద సర్టెన్ పర్సెంటేజ్ బెనిఫిట్ ఇవ్వడం. ఇది 10% to 100% ఎంత అయినా ఉండొచ్చు. అండ్ ఇన్ కేస్ క్లెయిమ్ చేసుకుంటున్నట్టయితే రీస్టోరేషన్ బెనిఫిట్ వల్ల వెంటనే అమౌంట్ రీఫిల్ అవుతుంది. సో సేమ్ ఇయర్ లో మళ్ళీ మనం క్లెయిమ్ తీసుకోవాలి అంటే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే యాన్యువల్ హెల్త్ చెకప్ అండ్ వెల్నెస్ రివార్డ్స్ మీ పాలసీలో ఉందా లేదా చూసుకోండి. బికాస్ ఎల్డర్స్ కాబట్టి ఇయర్లీ ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా మంచిది. అది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లోనే ఉన్నట్టయితే అది యాడెడ్ అడ్వాంటేజ్. అలాగే సెకండ్ మెడికల్ ఒపీనియన్ ఆప్షన్ అండ్ దాంతోపాటు ఆయుష్ అండ్ రోబోటిక్ సర్జరీస్ కవర్ అయ్యేలా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవడం బెటర్. ఐఆర్డీఐ నార్మ్స్ ప్రకారం మీ రోబోటిక్ సర్జరీస్ అన్ని హెల్త్ ప్లాన్స్ లో అయితే మ్యాండేటరీ. బట్ కొన్ని కంపెనీస్ దాని మీద ఇంటెలిజెంట్ గా డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ అయితే పెడుతుంది. అందుకే తీసుకునేటప్పుడు ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా చూసుకోండి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీన్ ఫ్లాగ్, ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ నుంచో లేదా ఏజెంట్ నెట్వర్క్ నుంచో తీసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ర్యాండమ్ గా ఏ సింగిల్ ఏజెంట్ దగ్గర లేదా బ్యాంక్స్ లోనే తీసుకుంటున్నట్టయితే మీ పాలసీ రిలేటెడ్ గా ఏమైనా చేంజెస్ కావాలన్నా, క్లెయిమ్స్ టైంలో అర్జెంట్ సపోర్ట్ కావాలన్నా మీకు అంత ఫాస్ట్ రెస్పాన్స్ దొరకకపోవచ్చు. ఇన్ కేస్ మీ సైడ్ అంతా జెన్యూన్ ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సమ్ రాంగ్ రీజన్స్ వల్ల క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, వాళ్ళతో లీగల్ గా ఫైట్ చేయడానికి కూడా మీ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. అలాంటి సపోర్ట్ ఓన్లీ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ అండ్ స్ట్రాంగ్ ఏజెంట్ నెట్వర్క్ నుంచే వస్తుంది, లైక్ డిటో ఇన్సూరెన్స్. నౌ విల్ జంప్ ఇన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, బెస్ట్ హెల్త్ ప్లాన్స్ ఫర్ పేరెంట్స్. సో ఇప్పుడు డిస్కస్ చేసే ప్లాన్స్ అన్ని కూడా మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, యూజర్ రేటింగ్స్ నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ మెట్రిక్స్ ని కన్సిడర్ చేసి షార్ట్ లిస్ట్ చేసినవి. అవే హెచ్డిఎఫ్సి ఎర్గో వాళ్ళు ఆఫర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఆదిత్య బిర్లా అండ్ యాజ్ వెల్ యాజ్ ఐసిఐసిఐ. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఈ 3 ప్లాన్స్ ని ఎందుకు కన్సిడర్ చేశారు? మార్కెట్ లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ స్టార్ హెల్త్ అవ్వచ్చు, కేర్ అవ్వచ్చు, నీవా బోపా అవ్వచ్చు అండ్ ఎనీ అదర్ హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. వాటికి మేమే అగేన్స్ట్ కాదు, అవి కూడా మంచి ప్లాన్స్ ని ఆఫర్ చేస్తున్నాయి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మాకు కొంచెం వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కువగా ఆ కంపెనీస్ మీద కనిపించాయి. అండ్ ఎస్పెషల్లీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రీసెంట్ గా స్టార్ రిలేటెడ్ గా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామని యూజర్స్ అయితే కంప్లైంట్స్ చేస్తున్నారు. అండ్ ఆ రీజన్స్ వల్లే న్యూస్ లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇలాంటి నాయిసెస్ అన్నింటినీ ఫిల్టర్ అవుట్ చేశాకే షార్ట్
లిస్ట్ చేసినవి ఈ 3 ప్లాన్స్. అండ్ ఈ ప్లాన్స్ ని షార్ట్ లిస్ట్ చేయడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న రెడ్ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవేమీ ఈ పాలసీస్ లో ఉండవు. అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. అండ్ మెట్రిక్స్ లైక్ ICR, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ చూసుకున్న ఈ ప్లాన్స్ కి అయితే ఇలా ఉన్నాయి. ఈ 3 ప్లాన్స్ లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో టాప్ ఉండేది HDFC ERGO అండ్ ఆదిత్య బిర్లా. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇందాక 90% కన్నా అబౌవ్ ఉంటే మంచిది అన్నారు కదా, మరి ICICI లంబార్డ్ ప్లాన్ ఇక్కడ ఎందుకు ఉంది అని. మనం కన్సిడర్ చేస్తుంది పేరెంట్స్ కి కాబట్టి వాళ్ళకి సూట్ అయ్యే ఆప్షన్స్ ని కన్సిడర్ చేసినప్పుడు అవన్నీ కూడా ICICI లంబార్డ్ ప్లాన్ లో ఉన్నాయి. అండ్ దాంతో పాటు పర్సనలీ ప్లాన్ హోల్డ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ రివ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా మంచి రివ్యూ అయితే ఇచ్చారు. ఆ రివ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా పేరెంట్స్ కోసం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్సే. సో క్లెయిమ్ సెటిల్మెంట్ నంబర్స్ ఒకటి ICICI లంబార్డ్ కొంచెం తక్కువగానే కనిపిస్తాయి. దట్ డజంట్ మీన్ ఇట్స్ కంప్లీట్లీ బ్యాడ్. అండ్ అదర్ మెట్రిక్స్ లైక్ కంప్లైంట్ వాల్యూమ్ అండ్ ICR తీసుకున్నా కూడా ఈ 3 ప్లాన్స్ అనేవి చాలా మంచి మెట్రిక్స్ తో అయితే ఉన్నాయి. అండ్ దాంతో పాటే నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా. నౌ ఈ 3 ప్లాన్స్ ని డీటెయిల్ గా కంపేర్ చేసి ఈచ్ ప్లాన్ యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ అయితే చూద్దాం. సో ఈ ఇమేజ్ లో మీకు కంప్లీట్ కంపారిజన్ అయితే కనిపిస్తుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, లైక్ రూమ్ రెంట్ లిమిటేషన్స్ ఉండకూడదని, కోపే ఆప్షన్ ఉండకూడదని, వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ తక్కువ ఉండాలని. ఆ రెడ్ ఫ్లాగ్స్ అన్ని కూడా ఈ పాలసీస్ లో అయితే లేవు. ఈ ప్లాన్స్ అన్నిటిలో కూడా రూమ్ రెంట్ లిమిట్స్ అయితే లేవు. బట్ ICICI లో సింగిల్ ప్రైవేట్ రూమ్ అని కనిపిస్తుంది కదా, ఒక రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల మన లిమిటేషన్స్ అయితే తీసేయొచ్చు. అండ్ అలాగే రెస్టరేషన్ కవర్, ఈ అన్ని ప్లాన్స్ లో కూడా రెస్టరేషన్ బెనిఫిట్ అయితే ఉంది. అలాగే రెన్యువల్ బోనస్ కూడా. అండ్ అలాగే ఎక్స్ట్రా కవరేజ్ చూసినట్టయితే HDFC ERGO లో 2x కవరేజ్ అయితే ఇన్బిల్ట్ గానే వస్తుంది. అండ్ ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్ లో మాత్రం ఎక్స్ట్రా కవరేజ్ అయితే లేదు. బట్ ఆదిత్య బిర్లా వాళ్ళు ఆఫర్ చేసే యాక్టివ్ 1 నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో 2x కవరేజ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇన్ కేస్ HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఆర్ ఆదిత్య బిర్లా వాళ్ళు ఆఫర్ చేసే హెల్త్ ప్లాన్స్ రిలేటెడ్ గా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫుల్ రివ్యూస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. దాంతోపాటు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్, డే కేర్ ట్రీట్మెంట్, హాస్పిటలైజేషన్ ఎట్ హోమ్, అంబులెన్స్ చార్జెస్, ఫ్రీ హెల్త్ చెకప్, క్యాష్లెస్ హాస్పిటల్స్, డైలీ క్యాష్ అలవెన్స్, ఆయుష్ ట్రీట్మెంట్ అండ్ అలాగే కన్జ్యూమబుల్ చార్జెస్. ఈ కన్జ్యూమబుల్ చార్జెస్ మన హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ 3 ప్లాన్స్ లో కూడా మనం ఆ వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అవన్నీ అడిషనల్ గా ఆప్షనల్ కవర్స్ అవుతాయి. సో ఆ ఆప్షన్స్ ఆర్ రైడర్స్ ని తీసుకోవడం వల్ల ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వెయిటింగ్ పీరియడ్ అయితే మనం తగ్గించుకోవచ్చు. ఇలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా ఈదర్ ఇన్బిల్ట్ గానో లేదా అడిషనల్ ఆప్షనల్ కవర్ గానో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ 3 కంపెనీస్ ఆఫర్ చేసే ఈ హెల్త్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీ వర్క్ ఈజీ చేయడానికి మీ పేరెంట్స్ కోసం కాబట్టి ఈ వేరియంట్స్ అయితే బెటర్ ఆప్షన్ అవుతాయి. అదే HDFC వాళ్ళు ఆఫర్ చేసే ఆప్టిమా సెక్యూర్ వేరియంట్, ఆదిత్య బిర్లా వాళ్ళు ఆఫర్ చేసే యాక్టివ్ 1 మ్యాక్స్ ఆర్ నెక్స్ట్ వేరియంట్ అండ్ ICICI వాళ్ళు ఆఫర్ చేసే ఎలివేట్ వేరియంట్. ఇవి పేరెంట్స్ కోసం మేము రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి బాగా సూట్ అవుతాయని అనిపించిన ప్లాన్స్ అయితే. అండ్ మార్కెట్ లో ఇవే కాదు, చాలా మంచి ప్లాన్సే ఉంటాయి. మా థాట్ కూడా ఉన్న వాటిలో బెస్ట్ మీకు ప్రెజెంట్ చేయడమే కానీ మిగిలినవన్నీ వర్స్ట్ అని చెప్పడం కాదు. సో ఈ వీడియోని కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే కన్సిడర్ చేయండి. బట్ మీరు యంగ్ ఏజ్ లో ఉండి మీకోసం హెల్త్ ఇన్సూరెన్స్ కన్సిడర్ చేస్తున్నట్టయితే ఈ వేరియంట్స్ లో కొంచెం డిఫరెన్స్ రావచ్చు. ఇన్ కేస్ ఈ ప్లాన్స్ గురించి ఇంకా డీటెయిల్ గా ఒక అడ్వైజర్ తో మాట్లాడాలి అనుకుంటే యాజ్ టోల్డ్ యూ కెన్ బుక్ అ ఫ్రీ కాల్ విత్ డిటో అడ్వైజర్స్. నౌ మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఇంపార్టెంట్ FAQs కి అయితే జంప్ అవుదాం. దానికన్నా ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అని కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ట్రైబ్ లో చాలా మందికి ఉన్న కామన్ క్వైరీ ఇదే, కంపెనీ ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా, మళ్ళీ దాంతో పాటు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం ఇంపార్టెంటా అని. దాన్ని ఇప్పుడు డీటెయిల్ గా అయితే ఆన్సర్ చేస్తా. యూజువల్ గా కంపెనీ ప్రొవైడ్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే క్లెయిమ్ రిలేటెడ్ గా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఎక్కువగా రావు. బికాజ్ ఇది కంపెనీ రిలేటెడ్ కాబట్టి క్లెయిమ్స్ అయితే బాగానే సెటిల్ చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే కంపెనీస్ ఆఫర్ చేసే హెల్త్ ఇన్సూరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా కవర్ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మేజర్ కేసెస్ లో లైక్ 3 to 5 lakh మాత్రమే. అండ్ దాంతో పాటు చాలా కంపెనీస్ ఆఫర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో పేరెంట్స్ ని ఆప్ట్ చేసుకుంటున్నప్పుడు కోపే అయితే యాక్టివ్ గా ఉంటుంది. దానివల్ల ఆ పర్సెంటేజ్ ఏదైతే ఉందో 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, 30% అవ్వచ్చు, బిల్ జనరేట్ అయినప్పుడు ఫస్ట్ ఆ అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే జాబ్ లాస్ ఆర్ జాబ్ షిఫ్ట్. సో కంపెనీలో మీరు పనిచేస్తున్నారంటే నెక్స్ట్ 10-15 years వరకు అదే కంపెనీలో నేను ఉంటాను అని అనుకుంటే ప్రాబ్లం లేదు. బట్ IT ఆర్ అదర్ ఫీల్డ్స్ లో పనిచేస్తూ జాబ్ రిలేటెడ్ సెక్యూరిటీ లేకుండా లేదా మీరే జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడ్ గా ఉండదు. బికాజ్ వన్ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు ఆ న్యూ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుందో లేదో తెలియదు. దీనివల్ల ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతుందని చెప్పలేం. అండ్ దాంతో పాటు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు 3 years వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనుకున్నాం కదా. సో మీరు జాబ్ షిఫ్ట్ అయ్యాక కంపెనీ వాళ్ళు హెల్త్ బెనిఫిట్ ఇవ్వట్లేదు అని మీరే మీ పేరెంట్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ 3 years వెయిటింగ్ పీరియడ్ అయితే బేర్ చేయాల్సి ఉంటుంది. ఆ లోపే ఏమైనా క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే చాలా కాంప్లికేషన్స్ అవుతాయి. అందుకే మీ కంపెనీ ఆఫర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా
కూడా అడిషనల్ గా ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ ఉంచుకోవడం అనేది బెటర్ ఆప్షన్. బికాస్ కంపెనీ ఆఫర్ చేసే దాంట్లో బేసిక్ ప్రొటెక్షన్ మాత్రమే దొరుకుతుంది. మనం కావాలనుకున్న ఫీచర్స్ అన్నిటిని యాడ్ చేసుకొని అయితే తీసుకోలేం. సో మీరు అఫోర్డ్ చేయగలిగితే అడిషనల్ గా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకోవడం కూడా మంచిది. బట్ మీరు కెరీర్ బిగినింగ్ స్టేజ్ లో ఉండి అంత అఫోర్డ్ చేయలేను అనుకుంటే కొన్ని ఇయర్స్ వరకు కంపెనీ ఆఫర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంచుకోవచ్చు. బట్ కోపే అండ్ కవర్ అమౌంట్ లిమిటేషన్స్ అయితే ఆ ప్లాన్స్ లో ఉంటే అది గుర్తుపెట్టుకోండి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చాలా మంది వాళ్ళ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అని మాత్రమే తెలుసు. దాంట్లో అసలు కవర్ అయ్యే అమౌంట్ ఎంత, ఏమైనా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయా, లిమిటేషన్స్ ఉన్నాయని ఎవ్వరికీ తెలియదు. సో మీరు ఫ్రీ ఉంటే మీ హెచ్ఆర్ తో ఆర్ దాని రిలేటెడ్ గా ఐడియా ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ అండ్ క్వశ్చన్స్ లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ టాప్అప్స్ అండ్ సూపర్ టాప్అప్స్ గురించి. సో ఈ టాప్అప్స్ అండ్ సూపర్ టాప్అప్స్ సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ గా మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నెట్వర్క్ ప్లాన్స్ తీసుకుంటే ఎప్పుడైనా మీరు యూజ్ చేసే ఇంటర్నెట్ డేటా అయిపోయింది అనుకోండి, దానికి టాప్అప్ చేసుకుంటాం కదా, లైక్ 1 or 2 days కి అడిషనల్ గా ఇంటర్నెట్ ని పర్చేస్ చేసుకోవడం. దీని వల్ల యూజ్ ఏంటి, మెయిన్ గా ప్రొవైడ్ చేసిన ఇంటర్నెట్ డేటా ఏదైతే ఉందో అది అయిపోతే అడిషనల్ గా ఈ టాప్అప్ ప్లాన్ లో ఉన్న డేటా అయితే కన్జ్యూమ్ అవుతుంది కదా. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో కూడా ఈ టాప్అప్స్ వర్క్ అవుతాయి. కాకపోతే ఇక్కడ 2 different థింగ్స్ ఉంటాయి. జస్ట్ టాప్అప్ ఒకటి అండ్ సూపర్ టాప్అప్ ఒకటి. ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే, లెట్స్ సే మీ కవర్ అమౌంట్ ఒక 10 lakh ఉంది. సమ్ రీజన్స్ వల్ల మీ పేరెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి క్లెయిమ్ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల 10 lakh కన్నా అబోవ్ బిల్ అవుతుంది అనుకోండి, ఆ అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ టాప్అప్ ప్లాన్ అయితే కవర్ చేస్తుంది. సో ఒకటే బిల్లో 10 lakh కన్నా ఎక్కువ అమౌంట్ అయితే అది టాప్అప్ కవర్ చేస్తుంది. అని సూపర్ టాప్అప్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్మార్ట్ గా వర్క్ అవుతాయి. ఈ కేసులో మీరు ఒక ఇయర్ లో చేసిన టోటల్ బిల్స్ ని అయితే క్యాలిక్యులేట్ చేసి ఈ సూపర్ టాప్అప్ వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి 10 lakh బిల్ చేయాల్సిన అవసరం లేదు. లెట్స్ సే మీరు ఒక 2 or 3 times అడ్మిట్ అయ్యి మీ బేస్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ ఫినిష్ అయిపోయి ఉంటే ఆటోమేటిక్ గా ఈ సూపర్ టాప్అప్ అమౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ టాప్అప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు 20 lakh కవర్ అమౌంట్ తీసుకున్నారు అనుకోండి, దానికి అయ్యే ప్రీమియం ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే 10 lakh కవర్ అమౌంట్ తీసుకుని 10 lakh టాప్అప్ తీసుకోవడం వల్ల ప్రీమియమ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్టయితే ఈ టాప్అప్స్ ని కూడా యాడ్ చేసుకోవడం మంచిదే. నెక్స్ట్ కామన్ గా వచ్చిన క్వశ్చన్స్ అయితే ఇవి. దీంట్లో ఏం అడుగుతున్నారంటే, ఆల్రెడీ తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ అంత మంచిది కాదు అని తెలిసాక ఏం చేయాలని, అండ్ దాంతో పాటు ఫ్యామిలీ అంతటికి కలిపి తీసుకుంటే బెటరా లేదా ఇండివిజువల్ పాలసీస్ తీసుకుంటే బెటరా అని. ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. ఇన్ కేస్ మీరు తీసుకున్న హెల్త్ ప్లాన్ మంచిది కాదని మీకు తెలిసినట్టయితే ఆ ప్లాన్ ని బెటర్ వేరియంట్ కో లేదా అదర్ ఇన్సూరెన్స్ కో పోర్ట్ చేసుకోవడం అయితే పాసిబుల్ అవుతుంది. ఈ పోర్టింగ్ సింపుల్ గా ఎలా వర్క్ అవుతుందంటే, ఎలా అయితే మనం సిమ్ కార్డ్ ని సేమ్ నెంబర్ తో ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ కి మార్చుకుంటామో అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని కూడా మార్చుకోవచ్చు. దీనివల్ల వెయిటింగ్ పీరియడ్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది అలాగే క్యారీ అవుతుంది నెక్స్ట్ ఇన్సూరర్ కి. ఇన్ కేస్ మంచి ప్లాన్ కి మారదాం అనుకుంటే పోర్ట్ ఆప్షన్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఫ్యామిలీ అంతటికి కలిపి ఒకటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా ఇండివిజువల్ గా తీసుకోవాలా అని డౌట్ ఉంటుంది. పేరెంట్స్ తో కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలంటే ట్రై టు అవాయిడ్ ఇట్. బికాస్ వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటున్నప్పుడు ఆ ఫ్యామిలీలో హైయెస్ట్ ఏజ్ ఎవరిదైతే ఉందో దాని రిలేటెడ్ గా ప్రీమియమ్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. అందుకే పేరెంట్స్ కి ఎప్పుడు కూడా ఇండివిజువల్ ప్లాన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అందరికీ కలిపి తీసుకోవడం వల్ల పెద్దగా వచ్చే అడ్వాంటేజ్ అయితే ఏమి ఉండదు. ఇవి మన ట్రైబ్ మెంబర్స్ నుంచి కామన్ గా వచ్చిన క్వశ్చన్స్ అయితే. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో షూట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నట్టయితే ఒక FAQ వీడియోని అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాం. ఇది పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కంప్లీట్ రీసెర్చ్ అయితే. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి, ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఫైనల్ గా పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టయితే ఒక పాయింట్ చెప్తా. మన పేరెంట్స్ ఎప్పుడు కూడా మనకి బెస్ట్ లైఫ్ ఇవ్వడానికి ట్రై చేసి ఉంటారు. చాలా సిచ్యువేషన్ లో వాళ్ళ పర్సనల్ నీడ్స్ ని కూడా పక్కన పెట్టి మన నీడ్స్ కి అయితే ప్రయారిటీ ఇచ్చేవారు. సో మనం ఎర్నింగ్ స్టేజ్ కి వెళ్ళి వాళ్ళు మన మీద డిపెండ్ అయినప్పుడు మనం వాళ్ళకి ఇవ్వగలిగేది ఒక్కటే, టైం. మనం వాళ్ళతో స్పెండ్ చేసే టైం అండ్ వాళ్ళు మనతో ఎక్కువ టైం ఉండేలా చూసుకోవడం. సో మంత్లీ ఒక 2000 to 4000 స్పెండ్ చేయగలను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. బికాస్ హెల్త్ రిలేటెడ్ రిస్క్ కి ఎక్స్పోజ్ అయ్యేది మనకన్నా వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ ఎలా తీసుకోవాలని డౌట్ ఉంటే ఇప్పుడే డీటెయిల్లో ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో కాల్ బుకింగ్ లింక్ అయితే ఉంచుతున్నా. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.